హాయ్ అండి, ఈరోజు రెసిపీ మష్రూమ్ పాస్తా ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎక్కువ మసాలాలు లేకుండా, సాసులు లేకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? గిన్నె తీసుకొని పాస్తా అందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్, ఒక అర్ధ స్పూన్ ఆయిల్ వేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మళ్ళీ ఈ మష్రూమ్ని వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బండలు పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆనియన్స్ బాగా రోస్ట్ అయ్యాక ఈ మష్రూమ్ని ఎత్తి అందులో వేసి అది కూడా బాగా రోస్ట్ చేయాలి. కొంచెం సాల్ట్ వేద్దాము. 1 స్పూన్ నిండుగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి అర్ధ స్పూను గరం మసాలా వేద్దాం. అది రోస్ట్ అయ్యాక ఈ టమాటా ప్యూరీ ఎత్తి అందులో వేసి మళ్ళీ అది రోస్ట్ అయ్యాక మళ్ళీ ఈ పాస్తా అయితే అందులో వేసేయడమే. చూడండి ఎంత సింపుల్ అయిపోయిందో. మీరు ఒకసారి ట్రై చేసేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం హాయ్ అండి, ఈరోజు రెసిపీ మష్రూమ్ పాస్తా ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎక్కువ మసాలాలు లేకుండా, సాసులు లేకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? గిన్నె తీసుకొని పాస్తా అందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్, ఒక అర్ధ స్పూన్ ఆయిల్ వేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మళ్ళీ ఈ మష్రూమ్ని వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బండలు పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆనియన్స్ బాగా రోస్ట్ అయ్యాక ఈ మష్రూమ్ని ఎత్తి అందులో వేసి అది కూడా బాగా రోస్ట్ చేయాలి. కొంచెం సాల్ట్ వేద్దాము. 1 స్పూన్ నిండుగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి అర్ధ స్పూను గరం మసాలా వేద్దాం. అది రోస్ట్ అయ్యాక ఈ టమాటా ప్యూరీ ఎత్తి అందులో వేసి మళ్ళీ అది రోస్ట్ అయ్యాక మళ్ళీ ఈ పాస్తా అయితే అందులో వేసేయడమే. చూడండి ఎంత సింపుల్ అయిపోయిందో. మీరు ఒకసారి ట్రై చేసేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం